మరో ప్రజాప్రస్థానం చేస్తున్న మహానేత తనయను వానదేవుడు కూడా ఆశీర్వదించాడు. ప్రజల కష్టాలు వినేందుకు వేల కిలోమీటర్లు నడక సాగిస్తున్న బాటసారికి నేను సైతం అంటూ వరుణుడు కూడా మద్దతు పలికాడు. నడిపల్లి కోట నుంచి కానూరు క్రాస్ రోడ్డు వరకు వర్షంలోనే నడిచారు షర్మిల. భారీ వర్షంలోనూ షర్మిల వెంట కదం తొక్కారు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు. వైఎస్ఆర్ కుటుంబం కోసం ఎందాకైనా దేనికైనా రెడీ అంటున్నారు వైఎస్ఆర్ అభిమానులు. నడచిన బాటలో నడిచింది నేడు షర్మిల. కష్టమొచ్చిన రాష్ట్ర ప్రజలను ఆదుకోను అన్నలా. అంతా చీకటి, అందులోనూ వర్షం పడుతోంది. బయట ఉన్న వాళ్లంతా ఇళ్లకు వెళ్లాల్సిన టైం. ఇంట్లో ఉన్నవారు బయటకు రాని పరిస్థితి. వర్షం జోరుగా కురుస్తున్నా లెక్క చేయకుండా షర్మిల వెంట పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కదం తొక్కారు. నిడదవోలు నియోజకవర్గంలో నిడిపల్లి కోట నుంచి కానూరు ఎక్స్ రోడ్డు వరకు వర్షంలోనే నడిచారు. నడచిన బాటలో నడిచింది నేడు షర్మిల. కష్టమొచ్చిన రాష్ట్ర ప్రజలను ఆదుకోను అన్నలా. నిలువ నీడా లేని ప్రజల తోడు నేనున్నా. వైఎస్ కుటుంబం కోసం అవసరమైతే ప్రాణాలనైనా అర్పిస్తామంటున్నారు అభిమానులు. పడచబడిన ప్రజలకు ఆసరా అవుతారని, జరుగుతున్న కుట్రలన్నీ నేరుగా చెప్పాలని, తిరగబడి దోపిడీని అంతమే చేయాలని. వర్షమండి అయినా సరే మేము కానూరు దాకా పాదయాత్ర సాగించామండి. షర్మిల గారి కోసం, ఆవిడ కోసం ఎంతైనా కష్టపడి అవసరమైతే మా ప్రాణాలైనా అర్పించేంత కష్టపడి మేమే కాకుండా మా కూడా ఎంతో లెగలేని ముసలోళ్ళు కూడా కష్టపడి లెగిసి లెగలంగా నడుస్తున్నారండి. ఆవిడ కోసం అవసరమైతే ప్రాణాలైనా ఇచ్చే ప్రజల్లో జగన్ బయటకు రావాలని. షర్మిల పాదయాత్రకు వస్తున్న ప్రజా స్పందనను చూస్తుంటే ప్రజా వ్యతిరేకతలో కాంగ్రెస్, టీడీపీలు కనిపించకుండా కొట్టుకుపోవడం ఖాయమంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. భారీ వర్షం అండి. భారీ వర్షంలో కూడా అసలు షర్మిల మేడం గారు వర్షంలో తడుచుకుంటూ కూడా చాలా అసలు వాళ్ళ వర్షంలో కష్టపడి నడిచారండి. జనం కూడా ఈ రోజు చాలా అసలు ఆమె వెనకాల చాలా మంది కూడా ఎంతో జనం ఉన్నారండి. ఆవిడ వెనకాల కూడా అసలు ఎంత జనం అండి. ఈ రోజు చాలా ఆశ్చర్యకరం వేస్తుందండి. ఆమెకు వస్తున్న స్పందన చూసి కూడా తెలుగుదేశం, కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా అసలు కుళ్ళుబడి చూస్తున్నారండి. షర్మిల గారు జగనన్న వదిలిన బాణం అంటే మామూలు బాణం అనుకున్నాను, కానీ అసలు ఎవరు కూడా కనీసం ఆమెతో కూడా మేము నడవలేకపోతున్నాం. ఎవరు కూడా నేను నడిచాము ఆమెతో అనేసి అంటే మహిళకి ఎంత శక్తి ఉన్నదని చెప్పి ఆమె చాటు చెప్పారండి. ఖచ్చితంగా మహిళలంతా ఆవిడ వెంట ఉంటాం, ఆవిడ వెంట నడుస్తూ ఉంటాము. షర్మిల గారు పాదయాత్ర విజయవంతం చేస్తామండి. జగన్ సీఎం చేసుకుంటాం. స్వచ్ఛందంగా వృద్ధులు కానీ, పిల్లలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, మైనార్టీ ప్రజలు కానీ తరలివచ్చారు. వీళ్ళందరూ కూడా షర్మిల గారిని చూస్తానికి, జగనన్న జైల్లో నుంచి బయటకు వస్తానికి వాళ్ళ ప్రగాఢంగా బయట రావాలని చెప్పి వాళ్ళ తమ కోరికను తెలియపరిచారు. గత పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ చేసిన పాదయాత్రకి ఈ పాదయాత్రకి ఎటు పొంతలు లేవు అసలనే. ఆయన నైట్ టైము సాయంత్రం ఒక 5 గంటలకే వచ్చి చేసి ఎదరికే వెళ్ళటం జరిగింది. మన షర్మిల గారు ఎప్పుడు కష్టపడి మే నెలలో ఇంత ఆదిత్య ఎండల్లో ఆవిడ ఇంత కష్టపడి మనందరం కూడా ఆవిడకి ఎంతో శ్రమ చేసి ఆవిడ్ని శ్రమ పెట్టిన
ఆవిడ చేసిన పాదయాత్ర అసలు కనీని ఎరగని పాదయాత్ర ఇది. ఎవరో మహిళలలో ఇటువంటి పాదయాత్ర ఎప్పుడు కనీని ఎరగని పాదయాత్ర. ప్రజల కష్టాలు వినేందుకు వస్తున్న మహానేత తనయను వర్షం కురిపించి ఆ వానదేవుడు కూడా ఆశీర్వదించాడంటున్నారు అభిమానులు.